నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ముష్కరులు ఈ ఉగ్రవాదులు ఇప్పుడిప్పుడే పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న మినీ స్విట్జర్లాండ్గా పేర్కొంటున్నటువంటి జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల మీద దాడి చేసి సాయుధ ఉగ్రవాదులు మీరు హిందువులా కాదా అని చెక్ చేసుకొని మరి దాదాపు 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. అందులో 2 విదేశీయులు కూడా ఉన్నారు. సో ఈ ఘటన ఏదైతే ఉందో దీన్ని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, అదేవిధంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. ఇక్కడ చూడండి, పర్యాటకులపై పంజా, జమ్మూ కాశ్మీర్లో ముష్కరుల నెత్తుటేర్లు, 2 విదేశీయులు సహా 28 మంది మృతి. మొత్తం మృతి చెందింది ఇప్పటి వరకు అయితే 28 మంది, అందులో 2 విదేశీయులు కూడా ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి, కర్ణాటక వ్యాపారి కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికిప్పుడు అందుతున్న వార్తల ప్రకారం ఒక వ్యక్తి వైజాగ్ అతను కూడా ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన దుండగులు ఒక్కసారిగా దట్టమైనటువంటి అడవుల్లో నుంచి సైనిక దుస్తుల్లో వచ్చేటప్పటికి ఈ పర్యాటకులు కన్ఫ్యూజ్ అయ్యారు. నిజంగానే సైనికులు అనుకున్నారు. కాబట్టి ఏమరపాటుకు గురి కావడంతో 28 మందిని అయితే ఈ ముష్కరులు పొట్టన పెట్టుకున్నట్టు తెలుస్తోంది. సౌదీ అరేబియా పర్యటన కుదించుకొని మోడీ తిరుగు పయనం. చుట్టూ ఎత్తైన పర్వతాలు, చెంతనే అందమైన లోయ, దాని అంచునే విశాలమైన మైదానంలో చిక్కగా అపరుచుకున్నటువంటి పచ్చిక బయలు. సో ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్లు కావచ్చు, అదేవిధంగా పర్యాటకులు కావచ్చు, ముఖ్యంగా విదేశీ పర్యాటకులు కూడా ఇష్టపడి అక్కడ సేద తీరడానికి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. దానిని జీర్ణించుకోలేని ముష్కరులు పర్యాటకంగా అభివృద్ధి చెందితే వాళ్ళ ఉనికికే ప్రమాదం అని భావించి, సో ముఖ్యంగా పర్యాటకులనే టార్గెట్ చేస్తూ 28 మందిని అయితే పొట్టన పెట్టుకున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో రమణీయమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ దేశ విదేశాల పర్యాటకులు ఆదమరిచి ఉన్న వేళ ఉగ్రమూక తుపాకులతో విరుచుకుపడింది. వేసవిలో సేద తీరడానికి వెళ్ళినటువంటి మన దేశీయులు కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదమరిచి ఉన్నటువంటి వేళ, ఏమరపాటుకు గురైనటువంటి వేళ సైనిక దుస్తుల్లో వచ్చి వాళ్ళను ఏమార్చి 28 మందిని అయితే పొట్టన పెట్టుకోవడం జరిగింది. తూటా గాయాలతో నెత్తురోడుతూ ఒక్కొక్కరుగా నేల కొరిగారు. పచ్చని మైదానం రక్తసిక్తమైంది. ముఖ్యంగా వాళ్ళు కాల్చేటప్పుడు మీరు హిందువులా కాదా అని చెక్ చేసుకొని హేయమైనటువంటి చర్యకు పాల్పడినట్టు వార్తలు కూడా వస్తుంది. నిజంగా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయము. దెబ్బకు దెబ్బ కొట్టి తీరుతామని ఆల్రెడీ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్కి చేరుకున్నారు. ముష్కరుల వేట, వాళ్ళను గాలింపు చర్యలు కూడా మొదలు పెట్టారు. వాళ్ళు ఒక్కసారిగా కాల్పులు జరిపిన తర్వాత అడవుల్లోకి పారిపోయి పాకిస్తాన్ వైపుకు పారిపోయినట్లయితే తెలుస్తా ఉంది. ముష్కరుల అమానీయ చర్యకు నాగరిక ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. జమ్మూ కాశ్మీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటకులపై నేరుగా జరిగినటువంటి అతిపెద్ద ఉగ్రదాడి ఇది. ఇక కొన్ని రోజుల్లో అమర్నాథ్ యాత్ర జరగబోతుంది. అందులో ఎవరెవరైతే పాల్గొనబోతున్నారో వాళ్లకు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా గణనీయంగా పెరగడంతో వాళ్లను బెదిరించడానికి, అమర్నాథ్ యాత్రలు జరగకుండా చేయడానికి ఇది ట్రయల్ రన్ లాగా పర్యాటకుల మీద అయితే దాడి జరిగినట్లు తెలుస్తా ఉంది. ఇక చూడండి, అమర్నాథ్ యాత్రను అడ్డుకునే కుట్ర, అమర్నాథ్ యాత్రకు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయన్న సమాచారం నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర ఏదైతే ప్రారంభం కాబోతుందో వాళ్లను, భక్తులను భయభ్రాంతులకు గురి చేసి అమర్నాథ్ యాత్రను అడ్డుకునేటువంటి చర్యలో భాగంగానే ఈ పర్యాటకులపై పంజా విసిరి 28 మందిని అయితే పొట్టన పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సో ఈ దాడిని అందరూ ఖండిస్తున్నారు. ఖచ్చితంగా 24 గంటల్లో ఆ ఉగ్ర దాడికి పాల్పడినటువంటి ముష్కరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేస్తానని కేంద్ర బలగాలు అయితే చెప్తా ఉంది. మరి చూద్దాం, మరి ఇప్పుడిప్పుడే పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నటువంటి జమ్మూ కాశ్మీర్ మీద ఆ పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఎక్కడ వాళ్ళ ఉనికికే ప్రమాదం అవుతుందోనని ఇలా పర్యాటకులపై అయితే పంజా విసిరారు. మొత్తం 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. చూద్దాం, మరి కేంద్ర బలగాలు చెప్పినట్లు 24 గంటల్లో వాళ్ళని పట్టుకుంటారా, ఏం జరగబోతుందో చూద్దాం. మరి ఇక్కడ చూడండి, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పడిపోయిన వ్యక్తి వద్ద రోధిస్తున్న మహిళ. అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలిస్తారు. ఇక్కడ చూడండి, 28 మందే కాదు, చాలా మంది మీద కాల్పులు జరిపారు. వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఆసుపత్రి పాలయ్యారు. ఇంకా ఫైనల్ నెంబర్ అయితే రాలేదు. ప్రస్తుతానికి 28 మంది అయితే చనిపోయారు. అందులో 2 విదేశీయులు కూడా ఉన్నారు. ఘాతకానికి పాల్పడింది ఎవరు?
కాశ్మీర్లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగెట్టినట్టు భద్రతా దళాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా అనుబంధ విభాగం ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే వాళ్ళు మేమే ఈ దాడి చేశామని ప్రకటించుకునిందంట. సైనికుల దుస్తుల్లో వచ్చిన 5గురు ముష్కరులు మొత్తం ఈ 28 మందిని పొట్టన పెట్టుకోవడంలో దాడికి పాల్పడింది 5 మందిగా తెలుస్తోంది. సమీపం నుంచే కాల్చి మీరు హిందువులా కాదా అని చెక్ చేసుకొని మరి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. చూద్దాం మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో దీని మీద. దెబ్బకు దెబ్బ అయితే కొట్టి తీరుతామని అమిత్ షా గారు అయితే ప్రకటించడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.